బలూచిస్తాన్ ఫైటర్ల ముందు తమ సైనికులు వేస్ట్ అన్నారు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్. బలోచ్ లిబరేషన్ ఆర్మీ రెబల్స్ కు ఎదురు నిలబడి పోరాడే పరిస్థితిలో పాక్ ఆర్మీ లేదని ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. బలోచ్ రెబల్స్ వద్ద నైట్ విజన్ డివైస్లు, రైఫిళ్ల వంటి వెపన్స్ తమ సైన్యం వద్ద కూడా లేవన్నారాయన. ఈ మేరకు ఆయన ఇటీవలి పరిణామాలపై నేషనల్ అసెంబ్లీలో తాజాగా వివరణ ఇచ్చారు. అధునాతన ఆయుధాలకు తోడు బలూచిస్తాన్ భౌగోళిక పరిస్థితులు కూడా రెబల్స్ కు వ్యూహాత్మకంగా కలిసి వస్తున్నాయని, దేశ వైశాల్యంలో దాదాపు 44% ఉన్న బలూచిస్తాన్లో సైనిక నిఘా అంత సులభం కాదని కుండబద్దలు కొట్టారు. బలూచిస్తాన్ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో సరిహద్దులను పంచుకుంటుంది. సో దాడులు చేసిన తర్వాత రెబెల్స్ సులభంగా పొరుగు దేశాల భూభాగాల్లోకి పారిపోయి ఆశ్రయం పొందుతున్నారు. ఎడారి లాంటి పొడి వాతావరణం కలిగిన ఈ ప్రాంతం బయటి సైనికులకు పెద్ద సవాల్. ఇక ఇటీవలి బలూచిస్తాన్ ప్రావిన్స్లోని వేర్వేరు ప్రాంతాల్లో రెబెల్స్ దాడులు చేశారు. దాంతో పాకిస్తాన్ కౌంటర్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఘటనలో 200 మంది వరకు రెబెల్స్తో పాటు పౌరులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కాగా బలూచ్ లిబరేషన్ ఆర్మీతో ఎటువంటి చర్చలు ఉండబోవని రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తేల్చి చెప్పారు.